హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ చాక్లెట్ బ్రౌనీ అండి. చాక్లెట్ బ్రౌనీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. నాకు అండ్ అలాగే మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టము. నాకు ఎప్పుడు కేక్ చేయాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ రాదు, కానీ చేస్తే మాత్రం చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఇంకా మా పిల్లలు వచ్చిన తర్వాత అయితే దాన్ని కట్ చేసి చూసేసారు కదా, దాన్ని ఏం చేసేసారో. సో ఇంక ఇప్పుడు వచ్చేసి మనం రెసిపీలోకి వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి 1 కప్పు ఓట్స్ తీసుకోవాలండి. దీంట్లో మనం ఎలాంటి మైదా కానీ గోధుమ పిండి కానీ షుగర్ కానీ ఏం యూజ్ చేయట్లేదు. ఓన్లీ ఓట్స్, బెల్లము, అలానే ఆల్మండ్స్ అయితే యూజ్ చేస్తున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి 1 కప్పు ఓట్స్లో 1/2 కప్పు ఆల్మండ్స్ యాడ్ చేసుకోవాలి. వీటిని ఎలాంటి రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలి. ఈ పౌడర్ని మనం అయితే జల్లెడి పట్టి వేసుకుంటాము. ముందుగా దీన్ని బాగా ఇలా పౌడర్ చేసేసి ఉండలు లేకుండా అయితే కలుపుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఇలా జల్లెడ పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి మనం ఈ పౌడర్ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని మనం జల్లెడ పట్టాలి కాబట్టి ఇందులో వచ్చేసి 1 కప్పు ఓట్స్ అండ్ ఆల్మండ్ ఫ్లోర్, ఇంకా అలానే 1 కప్పు 1/2 కప్పు వచ్చేసి కోకో పౌడర్, ఇది అన్స్వీటెడ్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇవైతే డ్రై ఇంగ్రీడియంట్స్ కదా, వీటి మొత్తాన్ని ఇలా జల్లెడ పట్టేసుకొని అయితే పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇది జస్ట్ ఎలాంటి లంప్స్ అనేది ఫామ్ అవ్వకుండా అయితే ఉండడం కోసం అయితే ఇట్లా చేస్తాము. ఇంక ఇది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మీ దగ్గర బెల్లం పౌడర్ ఉంటే తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అండి. నా దగ్గర బెల్లం పౌడర్ అయితే లేదు. దీనికి ఇదే కొంచెం ఉండలుగా ఉన్న బెల్లాన్ని మిక్సీలో వేసి పౌడర్లా చేద్దామని ట్రై చేశాను, కానీ అది అలా అవ్వలేదు. సో ఇంకా అలానే డైరెక్ట్గా తీసేసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇందులో మనము పాలు అండ్ అలాగే నూనె యాడ్ చేస్తాము. 1/2 కప్పు నూనె యాడ్ చేస్తాము, 1/2 కప్పు పాలు, అలాగే 1/2 కప్పు పెరుగు యాడ్ చేస్తాము. ముందుగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో బెల్లాన్ని అయితే మనం బాగా కలుపుకొని కరిగించుకోవాలి. దీంట్లో ఒక నిమ్మకాయ, ఫుల్ నిమ్మకాయ, లెమన్ జ్యూస్ కూడా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా బాగా ఉండలు లేకుండా బెల్లాన్ని మొత్తాన్ని కరిగించుకున్న తర్వాత మనం జల్లెడ పట్టి పక్కన పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని ఇందులో వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలపకూడదు, అది ఫ్లఫీనెస్ అనేది అయితే పోతుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ముందుగానే మనం ఒక కంటైనర్ కానీ గిన్నె కానీ ఏదో ఒకటి తీసుకొని దానిలోకి ఆయిల్ అండ్ అలాగే గోధుమ పిండితో అయితే కోటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇదంతా కలిపేసిన తర్వాత ఈ బ్రౌనీ కదా, సో మనం అందులో కొన్ని చాకో చిప్స్ యాడ్ చేసామంటే టేస్ట్ అనేది అయితే ఇంకా బాగుంటుంది కదా. సో నా దగ్గర చాకో చిప్స్ అయితే లేవు. ఇది వచ్చేసి బ్లాక్ చాక్లెట్ అండ్ అలాగే వైట్ చాక్లెట్ అయితే కాంపౌండ్స్ ఉన్నాయి. నేను వాటి రెండింటిని ఇలా తురిమేసేసి డైరెక్ట్గా యాడ్ చేశాను. అవి కూడా చాలా బాగా వచ్చిందండి. నేను ఎప్పుడు నాకు కేక్ చేయడానికి అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఎలా వస్తుందో అనే టెన్షన్ అయితే ఉంటుంది. కానీ నాకు తెలిసి కుకింగ్ అన్నిటికంటే కేకులు చేయడం అనేది ఎంత ఈజీ ప్రాసెస్ అంటే అంత ఈజీ ప్రాసెస్. జస్ట్ మనకు ఒక పక్క ఓవెన్ని హీట్ చేస్తూనే ఉంటాం, ఫ్రీ హీట్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా వెంటనే కేక్ అనేది మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకొని ఇంకా వెంటనే అయితే మనం అందులో పెట్టేసుకోవచ్చు. ఇంక ఇలా అయితే మొత్తాన్ని ఒక టిన్లోకి పెట్టేసుకున్న తర్వాత దాన్ని 2 టైమ్స్ అలా కొంచెం ట్యాప్ చేయాలి. అప్పుడైతే దానిలో ఏదన్నా ఉన్న ఎయిర్ బబుల్స్ మొత్తం అనేది అయితే బయటికి వెళ్ళిపోయి మనకి కేక్ అనేది అయితే బాగా వస్తుంది. దీన్ని అయితే నేను ఇంక ఇట్లా చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఓవెన్ని 2 రాడ్స్తో మిడిల్ది ఓటీజీ నా దగ్గర ఉంది. సో పైన కింద 2 సైడ్స్ అయితే వేడి చేశాను, 10 మినిట్స్ ప్రీ హీట్ చేశాను. దానిలో మిడిల్ ర్యాక్లో అయితే ఇది పెట్టేశాను. దీని టైం వచ్చేసి 180 డిగ్రీస్ దగ్గర 20 నుంచి 25 మినిట్స్ చేసుకోవాలి. నాకైతే 25 మినిట్స్కి అయితే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. నేను ఫస్ట్ 20 మినిట్స్ పెట్టాను, మళ్ళీ తర్వాత ఒక 5 మినిట్స్ అయితే పెట్టాను. ఇంకా ఫైనల్గా టైం అయిపోయిన తర్వాత చూసారు కదా ఎలా అయితే వచ్చేసిందో. అంతేనండి, కేక్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. నేను ఇంత కష్టపడి చేస్తే వాళ్ళు వచ్చిన వెంటనే దాన్ని అయితే నేను కట్ చేసుకుని ఫోటో తీసుకునే దాకా కూడా వెయిట్ చేయకుండా ఇలా కట్ చేసేసుకొని తినేసారు. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.